ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల మీద ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల మీద మనతో మాట్లాడదాం. మేడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీల మార్పులు, నియోజకవర్గ మార్పులు జరుగుతున్నాయి. మీరు కూడా చీరాల టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మార్పులు చేర్పులు అన్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఇంకా బాగా చూసుకోవాలి, పేదరికాన్ని పోగొట్టాలి అనే ఒక తపనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి రేపు ఆయన టార్గెట్ ఏదైతుందో 175 రీచ్ కావాలనే టార్గెట్ ఏదైతుందో అందులో భాగంగానే సామాజిక న్యాయ కోణంలోనే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాటిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారికే ఈ రాష్ట్ర ప్రజలు అండగా నిలబడబోతున్నారు. అంటే చీరాల టికెట్ గురించి ఏం చెప్తారంటే, మీరు కూడా ముందుగానే పార్టీలోకి వచ్చారు, పార్టీకి పనిచేస్తున్నారు, బీసీ మహిళ, మీరు ఈ కోటాలో ఏమన్నా టికెట్ ఆశిస్తున్నారు? వచ్చే అవకాశం ఆశించడంలో తప్పులేదు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కూడా న్యాయం చేస్తున్నారు. మరి నేను ఒక బీసీ మహిళ, చేనేత మహిళ, మరి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఆయన నాయకత్వంలో ముందుకెళ్తున్నాను. జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాను. మంగళగిరిలో నారా లోకేష్ మీద మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవి టికెట్ ఇచ్చారు, ఎలా చూస్తారు? ఖచ్చితంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి మంగళగిరి చేనేతలు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సామాజిక న్యాయం ఏదైతే చేస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చేనేతలకి మంగళగిరి ఇవ్వటం. చేనేతలందరూ కాదు, అక్కడ అందరూ ఆల్ బీసీలు అన్ని వర్గాలు కూడా జగనన్న నాయకత్వంలో ఖచ్చితంగా బీసీ అయినటువంటి వీవర్స్ని ఖచ్చితంగా గంజి చిరంజీవికి మంచి గెలుపు అక్కడ ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మీ పార్టీలో కీలకమైన జగన్ గారు అత్యంత సన్నిధులైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారనేది బయట జరుగుతున్న ప్రచారం. ఏం లేదు, మామూలుగా కుటుంబం అయినాక కొన్ని సమస్యలు వస్తుంటాయి, రాజకీయాల్లో కూడా కొన్ని వస్తుంటాయి పోతుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి యాంగిల్లో వాళ్ళు ముందుకు వెళ్తారు. జగనన్న నాయకత్వంలో అన్ని జగనన్న చూసుకుంటాడు. ఫైనల్గా రేసులో ఉన్నారంటారా లేరంటారు మీరు? చీరాల అది జగన్ సార్ తెలుస్తారు. మీరైతే ఆశిస్తున్నారు? నేను ఆశిస్తున్నాను, జగనన్న తెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా చీరాల టికెట్ ఆశిస్తున్న మాట వాస్తవే. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా తను టికెట్ ఆశించడంలో తప్పు లేదని తాను భావిస్తున్నానని కూడా పోతులు సునీత చెప్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగానే పనిచేస్తాము, బీసీలకి అత్యధిక సీట్లు కేటాయించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని పోతుల సునీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ పనితో రాయేష్, RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.